44వ డివిజన్లో 3 రోజుల క్రితం టీడీపీ మహిళా కార్యకర్త షాహీనా ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు మొత్తం దగ్ధమైంది. ఆదివారం మంత్రి నారాయణ షాహీనా ఇంటిని సందర్శించారు. తక్షణ సహాయం కింద 50,000 సొంత నిధులు అందజేశారు. అసెంబ్లీ సెలవు కావడంతో నెల్లూరులోని షాహీనా నివాసానికి చేరుకుని షాహీనాను పరామర్శించారు. దగ్ధమైన ఇంటిని పునరుద్ధరించే బాధ్యతను ఎన్సీసీ గ్రూప్ సంస్థకు అప్పగించారు. 3 రోజుల్లోనే ఇంటిని రిపేర్ చేసి పాత స్థితి కంటే మెరుగ్గా బాధితులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ఒక బెడ్రూమ్ హాలు, ఒక కిచెన్, అది కాలిపోయింది. రేకులు ఇల్లు, ఒక రేకేమో మార్చాల్సి వస్తుంది. కొద్దిగా అదంతా పెయింట్ వేసి ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ వైరింగ్ ఒకరోజు సెట్ చేయాలి. నీ వాళ్ళని పంపించి వాళ్ళ చూసి నేను మా దగ్గర ఇంజనీర్ జానీ చెప్తా. ఇంజనీర్ ఎవరు వచ్చారు ఇక్కడ? జానీ ఇక్కడ ఉన్నాడు. హలో ఎస్సీ, మీతో మాట్లాడతాను. ఒక్కరో మీ వాళ్ళని పంపించి చేసేమలేదు. చిన్నది చాలా. ఏంది ఎంత? 20/12 ఉంటుంది మ్యాక్సిమం. అంతా వాల్స్ గిల్స్ అంతా బాగానే ఉన్నాయి. అది పైరోళ్ళు వచ్చి వెంటనే తీశారు. ఆ ఎలక్ట్రికల్ వైరింగ్ ఒకటి సెట్ చేయాలా, మొత్తం పెయింట్ వచ్చేయాలి. కరెంట్ మీటర్ కూడా సార్, మీటర్ అవి సెట్ చేస్తాం. రేపు ఎల్లుండి పూర్తి చేసి 80వ బూత్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది. ఆ రోజు నేను వెంటనే రూప్ కుమార్ యాదవ్, ఈరోజు మేయర్ గారు, వారు నాకు చెప్పడం, వెంటనే పంపించడం, వారికి కొంత ఆర్థిక సహాయం చేయమని ఏర్పాటు చేశాను. అయితే ఈరోజు చూస్తే అది షార్ట్ సర్క్యూట్ వల్లనే కాలిపోయినట్టుంది. అయితే లక్కీగా ఎవరు ఇంట్లో లేరు. అయితే దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసేటట్టుగా ఒక 2 రోజుల్లోనే ఆ ఇంటిని రిపేర్ చేసేటట్టుగా ఒక కంపెనీ వాళ్ళని, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు ఇమీడియట్గా ఒక 2 రోజుల్లో మళ్ళీ దాన్ని ఆ ఇంటిని యథారూపం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, సహాయం ప్రభుత్వం చేస్తుంది. వ్యక్తులుగా చేసేవాడు చేయటం, నేను చేయటం కూడా నేను చేశాను. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ పంపించి, అదేవిధంగా ఈరోజు ఎవరైతే బయట పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అటువంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేస్తే అటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఆ గ్రూప్ వాళ్ళని. వాళ్ళు వెంటనే ఇవాళే వచ్చి దాన్ని చూసి ఒక 2 రోజులు 3 రోజుల్లో అది నార్మల్గా గతంలో ఎలా ఉందో ఆ పరిస్థితి కంటే బెటర్గా చేసి పెడతారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం. నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతలు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఎల్జీఆర్ ఇన్ఫ్రా, హైదరాబాద్.